కింద పడిన స్నేహ తల రుద్దుకుంటూ అంతా నీ వల్లే అనుకుంటూ కళ్ళు తెరిచి తన రూమ్లో కింద పడి ఉండడాన్ని చూసి షాక్ అయి పైకి లేచి చుట్టూ చూసింది. ఎదురుగా స్నేహ వాళ్ళ అమ్మ లక్ష్మి చేతులు కట్టుకొని చూస్తూ ఉంది. అమ్మ నువ్వేగా, ఇంకెవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తుంది. నేను కాకుండా నీ రూమ్లోకి ఇంకెవరు వస్తారే అంటే ఆయన గారు వచ్చింది కల్లోన. ఆయన ఇదేం కళ ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఏంటి సంగతి? ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మంచమంతా దొల్లేసి కింద పడ్డావు. అబ్బా ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలే దెబ్బ తగిలిందని ఏడుస్తుంటే అంది తల రుద్దుకుంటూ. ఎవరా అబ్బాయి? ఇంకెవరు ఉన్నాడు ఒక పొగరబోతు అని నాలుగు ఖర్చుకొని. ఏంటి అంటే నీ కల్లోకి వచ్చిన అబ్బాయి గురించి అడుగుతున్నా. ఏదో చెప్తున్నావుగా, చెప్పు. అమ్మ ఏదో పీడకల, ఒక రాక్షసుడు వచ్చాడు కల్లోకి, అందుకే భయంతో అలా, అంతే. నీకు భయం, అది నేను నమ్మాలి అనుకుని సరే నమ్మేశాలే. మీ నాన్నగారు వచ్చారు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా. ఓకే అమ్మా, గివ్ మీ 10 minutes. ఓకే అని లక్ష్మి గారు వెళ్ళిపోయారు. స్నేహ అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఖచ్చితంగా ఇదేదో దాస్తుంది, ఏదో ఉంది అని ఆలోచించుకుంటూ సోఫాని గుద్దుకునే లోపు రాఘవ్ గారు వచ్చి ఆపి, ఏమో కొంచెం చూసుకో. సారీ చూసుకోలేదండి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అదా ఏం లేదు, మన మేడం గారు నిద్రలో బెడ్ అంతా దొర్లేసి కింద పడింది. ఇది అంతా ఒళ్ళు తెలియకుండా ఏం కలలుగా అంటుందా అని. దాంట్లో ఏముంది, ఏవో పిచ్చి కళలు అయి ఉంటాయిలే, అంతే అంటారా? అంతే, నువ్వేం ఎక్కువ ఆలోచించకు. హాయ్ నాన్న. హాయ్ రా బంగారు తల్లి, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నా. మీ క్యాంప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఇంకేంటి విశేషాలు? స్నేహ నేను యాక్సిడెంట్ నుండి జరిగినవన్నీ చెప్పి ప్రశాంత్ గురించి కూడా చెప్తుంది. అసలు ఇలాంటి మనిషిని నేను ఎక్కడ ఇప్పటి వరకు చూడలేదు నాన్న. ఫేస్ సీరియస్గా పెట్టుకుని అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తున్నాడు. మేము హెల్ప్ చేసామని థ్యాంక్స్ కూడా చెప్పలేదు కనీసం. మొదలెట్టవా అక్క అన్న మాటకి ఆగిపోయి గుమ్మం వైపు చూసింది. లోపలికి విష్ణు వస్తూ, ఇది నేను 10వ సారి వినడం. థ్యాంక్స్ చెప్పలేదని ఎన్నిసార్లు అంటావక్క? అది నేను నాన్నకు చెప్తున్నా, ఆయనకు తెలియదు కదా. నిన్నటి నుండి ఇదే వరుస డాడీ. మాట్లాడి నా బుర్ర తినేసింది. రాఘవ ఆశ్చర్యంగా, నిజమా? ఏరా నువ్వు ఒకరి గురించి ఇంతలా మాట్లాడావా? అవును డాడీ, అతన్ని చూసిన దగ్గర నుండి అక్క అలాగే మాట్లాడుతుంది. అవునక్క, నిన్న నా దగ్గర నుండి నీ నంబర్ తీసుకున్నారు. నీకు కాల్ చేశారా? చేశారా. వాళ్ళ నాన్నమ్మని కలవాలంటున్నారంట, సో రమ్మన్నారు. మరెప్పుడు వస్తావని చెప్పావు మరి? రేపు అని చెప్పారా? కోపం వచ్చినట్టుంది. ఇంటి అడ్రస్ మెసేజ్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంతనా? ఇంకేం మాట్లాడలేదా? నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అంటున్నావుగా, అడక్కపోయావా? చెప్పేవాడేమో. ఇప్పటికే చాలా మాట్లాడావు, నోరు మూసుకొని పద నాతో. డాడీ మమ్మీ బాయ్ అని ఇద్దరు బయటపడ్డారు స్కూటీ స్టార్ట్ చేస్తూ. అక్క ఆఫీస్కేగా? కాదురా కాలేజ్కి అంది ఫోన్ చూస్తూ. ఏంటి వెటకారమా? కాదురా నిజంగానే సివిఆర్ కాలేజ్కి పోని పనుంది. ఓకే అని బైక్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రియ వెయిట్ చేస్తూ ఉంది. నేను ఇక్కడే ఉన్నాను, కంగారు పడకు, లోపలికి వెళ్ళు ప్రియ అని మెసేజ్ పెట్టింది. ప్రియ మెసేజ్ చదివి కాలేజ్ లోపలికి వెళ్తుంది. ప్రియ వెళ్ళగానే స్నేహ విష్ణుకి మ్యాటర్ మొత్తం చెప్పి ఇక్కడ జరిగేదంతా కెమెరాలో షూట్ చేయమని చెప్పింది. ప్రియ లోపలికి నడుస్తూ ఉండగానే రాజేష్ వచ్చి వెనక నుండి ప్రియ చున్నీ తీసుకుని చేతికి చుట్టుకొని తన వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ప్లీజ్ నా చున్నీ నాకు ఇచ్చేయి అని ప్రియ బతిమాలుతూ ఉంది. రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్ ప్రియ చుట్టూ తిరుగుతూ అల్లరి పెడుతుంటే ప్రియ ఏడుస్తూ వాళ్ళని తప్పించుకోవాలని చూస్తున్న తనకి అవకాశం ఇవ్వలేదు. అది చూస్తున్న స్నేహ కోపం పెరిగిపోయి స్లీవ్ మడత పెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని చూస్తూ ఉంది. స్నేహని చూసిన రాజేష్ స్నేహ దగ్గరకు వచ్చి, హలో ఏంటి చూస్తున్నావు? హెల్ప్ చేస్తావా దానికి? చేసి చూడు, నీకే తెలుస్తుంది తర్వాత ఏమవుతుందో. అచ్చా అవునా, చాలా సెకలు ఉన్నాయిరా నీలో. అవును హెల్ప్ చేస్తా. చేసి చూడు బేబీ, నెక్స్ట్ దాని ప్లేస్లో నువ్వు ఉంటావు.
రే బద్మాష్, నేను హెల్ప్ చేస్తాంది ఆ అమ్మాయికి కాదురా నీకు. రాజేష్ షాక్ అయ్యి, ఏంటి? అవునరా తమ్ముడు, నీకే హెల్ప్ చేయడానికి వచ్చాను. దెబ్బకి రాజేష్ ఇంకా అతని ఫ్రెండ్స్కి ఏం అర్థం కాక ప్రియని వదిలేసి స్నేహ ముందుకొచ్చి నించున్నారు. స్నేహ కళ్ళలో కొంచెం కూడా భయం లేదు. తన మాటల్లో చేతల్లో ధైర్యమే కనిపిస్తుంది. తన కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. ఎదుటివారికి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకనే చెప్తుంది. అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏంటి? కామెడీ చేస్తున్నావు నాతో? రే తమ్మిడి, కామెడీ పీస్ నువ్వురా, నేను కాదు. నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నీ పేరు రాజేష్ కదా? అవును అన్నాడు ఆశ్చర్యంగా. మీ చెల్లి పేరు రాజేశ్వరినే కదా? సీకేఆర్ కాలేజ్ స్టూడెంట్ అవునా? అవును. అయ్యో సారీ బ్రదర్. మీ చెల్లి కంగారుగా, మా చెల్లికి ఏమైంది? ఆహా, ఇదంతా భయమే. ఇప్పటి వరకు ఏదో అన్నావుగా వెళ్ళిపోమని. వెళ్ళిపోనా? అసలే నాకు చాలా పని ఉంది బాబు. ప్లీజ్ చెప్పండి, మా చెల్లికి ఏమైంది? అందుకే ఇందాక హెల్ప్ చేస్తాను అన్నాను. సరే, నీ బాధ చూడలేకపోతున్నాను, చెప్తాను ఉండు. అక్కడ మీ చెల్లిని ఇలాగే ఒకడు ఏడిపిస్తున్నాడు పాపం. నీ చెల్లి ఏమో నీతో చెప్పుకోవాలని వస్తే నువ్వేమో ఇంకొక ఆడపిల్లని అలాగే ఏడిపిస్తూ కనిపించావు. తన తోడబుట్టిన అన్న ఇంకో అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇక ఆ చెల్లి బాధ ఏం అర్థం చేసుకుంటాడు అనుకుని చేసుకోవాలనుకుంది పాపం అని వేలు పెట్టి పైకి చూపించింది. బిల్డింగ్ చివర నుంచుని ఉన్న తన చెల్లిని చూసి రాజేష్ షాక్ అయ్యాడు. రాజీ, నువ్వేంటి ఇక్కడ? అక్కడున్నావేంటి? కిందకి రా. నేను రానన్నయ్య, నేను చచ్చిపోతాను. వాడి టార్చర్ నేను భరించలేను. వాడెవడో చెప్పు, వాడి అంతు తెలుస్తా. ముందు నువ్వు కిందికి రా. నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చాను, కానీ ఇక్కడ నువ్వేమో ఇంకో ఆడపిల్లని అలాగే బాధ పెడుతూ కనిపించావు. ర్యాగింగ్ పేరుతో వాడు పెట్టే బాధలకి సగం చచ్చిపోయాను. ఇక్కడ నిన్ను ఇలా చూసి పూర్తిగా చచ్చిపోయాను. నేను బ్రతకడం వేస్ట్ రా. రాజేష్ ఏడుస్తూ, రేపు వెళ్ళను రా. ఎవరో ఒకరు నా చెల్లిని కిందికి తీసుకురండి ప్లీజ్. పైకి ఎవరైనా వస్తామని చూస్తే ఇప్పుడే దూకేస్తాను. రాజీ ప్లీజ్ అలా చేయకు బంగారం. మన అమ్మ నాన్న గురించి ఆలోచించు. వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? నువ్వు చేస్తున్న పనులన్నీ చూస్తే వాళ్ళు తట్టుకోగలరా అన్నయ్య? ఏ అమ్మ నాన్నైనా ఎదిగిన కొడుకు ఉన్నంతవరకు ఉన్నతంగా పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరుకుంటారు, కానీ ఈ విధంగా కాదన్నయ్య. నన్ను క్షమించు రాజీ. ఇంకెప్పుడు ఇలా చేయను. కిందికి రా. క్షమించమని నన్ను కాదు, నువ్వు ఏడిపిస్తున్న ప్రియని అడుగు. తను నిన్ను క్షమించాలి. అలాగే నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని నా మీద ఒట్టేసి చెప్పు. రాజేష్ వెంటనే పరిగెత్తుకుంటూ ప్రియ దగ్గరికి వెళ్ళి తన చేతికి ఉన్న ప్రియ చున్ని తన చుట్టూ వేసి నన్ను క్షమించు అని ప్రియ ముందు మోకాలపై కూర్చున్నాను ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ కన్నీళ్లతో చూస్తూ ఇంకెప్పుడైనా ఇలా చేయొద్దు అని చెప్తుంది. రాజేష్ ఫ్రెండ్స్ కూడా సారీ చెప్తారు. నా ఈ విషయంలో జరిగిన దానికి నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల విషయంలో మీరు ఇలా చేయమని ప్రామిస్ చేయండి. వాళ్ళు అలాగే అని ప్రామిస్ చేశారు. స్నేహ రాజీ అని కిందకి రమ్మని సైగ చేసింది. రాజీ కిందకొచ్చి రాజేష్ని గట్టిగా చంపై ఒకటి పీకి, ఇది నువ్వు అమ్మాయిని ఏడ్పించినందుకు అని వెంటనే హక్ చేసుకుని, ఈ చెల్లి మీద నీకున్న ప్రేమ నిరూపించినందుకు థ్యాంక్స్ రా. ఐఎమ్ సారీ రా. నా వల్ల ఇంకే అమ్మాయి బాధపడకుండా చూసుకుంటా. అండ్ థ్యాంక్స్, నా కళ్ళు తెరిచేలా చేసావు. థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ చెప్పు అని ప్రియతో మాట్లాడుతున్న స్నేహ వైపు చూపించింది. రాజేష్ అర్థం కాక చూస్తూ ఉంటే, తను చెప్పిందే నేను చేశానన్నా అంటే నిన్నెవరూ ఏడిపించడం లేదా? లేదురా, నీ కళ్ళు తెరిపించడానికి స్నేహ మేడం అలా చెప్పమని చెప్పారు. రాజేష్ స్నేహ దగ్గరికి వెళ్ళి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాడు. చూడు బ్రో, నేను నీకు అందరిలా 4 నీతి వాక్యాలు చెప్పొచ్చు, లేదా నువ్వు చేస్తుంది వీడియో తీసి పోలీస్కి మీడియాకి ఇవ్వచ్చు, కానీ దానివల్ల నీలో మార్పు రాదు సరి కదా. నీ కెరియర్ నాశనం అవుతుంది. అందుకే ప్రాక్టికల్గా చూపించా. నువ్వు ఇక్కడ తప్పుడు దృష్టితో చూసే ఏ ఆడపిల్లైనా ఇంకొకరికి చెల్లి, భార్య, కూతురు అయి ఉండొచ్చు. అప్పుడు నీ చెల్లి చచ్చిపోతా అంటే అల్లాడిపోయావు. ప్రతి అమ్మాయిని చెల్లి లాంటి ఆడపిల్లని అని గుర్తుంచుకో. ఆల్ ద బెస్ట్. నువ్వు మారావని నమ్ముతున్నాను అని రాజీ వైపు తిరిగి, థ్యాంక్స్ రాజీ, అడగగానే నాకు సపోర్ట్ చేసినందుకు. నేనేమైనా ఇబ్బంది పెడితే సారీ. ఇక ఉంటాను.
బాయ్ అని చెప్పి ప్రియకి జాగ్రత్త చెప్పి వచ్చేసింది. జరిగిందంతా చూసిన విష్ణు స్నేహని అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తుందాం, తినేస్తావా ఏంటి? ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం అక్క, కానీ ఇప్పటి నుండి నువ్వంటే నాకు రెస్పెక్ట్ పెరిగింది. సరే కానీ వీడియో తీసావుగా, డిలీట్ చేసి ఇక దాంతో పని లేదు. సరే అక్క అని వీడియో ఒకసారి చూసి డిలీట్ చేస్తా అని చూస్తూ ఉన్నాడు. స్నేహ కూడా చూస్తూ బాగా తీసావురా అని సడన్గా అరే వీడియో ఒకసారి ఆపు. ఏమైందక్క, ఒకసారి వెనక్కి రా. విష్ణు ఒక అడుగు వెనక్కేసి వచ్చా చెప్పు. స్నేహ విష్ణు తలపై ఒకటి పీకి రే నీ ఆటో డైలాగ్స్ నా దగ్గర వద్దు, అర్థమవుతుందా? వీడియోలో వెనక్కి రా అని వీడియో రివర్స్ చేశాక ఒక దగ్గర స్టాప్ చేయమంది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి ఇతను ఇక్కడ అని ఇద్దరు షాక్ అయ్యారు. ఫ్రేమ్లో కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఇతను ఇక్కడ అని ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. రే ఈ పొగరబోతు ఇక్కడ ఉన్నాడేంట్రా అంది స్నేహ. ఎక్స్క్యూజ్ మీ అన్న మాటకి పక్కకు చూశారు ఇద్దరు. ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. స్నేహ చిన్నగా రే పొగరబోతండం వినేశాడంటావా? నీకు మరీ అంత నోటుదులేంటక్క, కాసేపు ఆగు అని. హాయ్ సార్, మీరు ఇక్కడ అన్నాడు విష్ణు. నేను ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని చూసి అదే మా నాన్నమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్దామని. ఇది ఆల్రెడీ ఫోన్లో చెప్పారుగా అంది స్నేహ. అతని మాట పూర్తి కాకుండానే చెప్పాను, బట్ అది మీ చెవికి ఎక్కిందో లేదో అని డైరెక్ట్గా చెప్దామని వచ్చాను. మీరేదో సంఘ సేవలో బిజీగా ఉన్నట్టున్నారని వెయిట్ చేశాను. మేము రేపు మీ నాన్నమ్మ గారిని ఇంటికి దగ్గర కలుస్తామండి అన్నాడు విష్ణు. ఈ పొగరబోతి చెప్తే రావాలా అని మీ అక్క ఏమైనా బెట్టు చేస్తుందేమో, నువ్వే దగ్గరుండి మరీ తీసుకురా విష్ణు అని వెటకారంగా స్నేహ వైపు చూసి మళ్ళీ విష్ణు వైపు చూసి ఇక నేను వెళ్తాను అని స్టైల్గా గాగుల్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. స్నేహ వెళ్తున్న ప్రశాంత్ వైపు కోపంగా చూసింది. అది చూసి విష్ణు చాలు చాలు, నీకు మరి అంత నోటిదూలేంటక్క, షటప్, పద టైం అవుతుంది డ్యూటీకి. డ్యూటీ మళ్ళీ ఆ విఐపి కార్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం, దాన్ని ఫాలో అవ్వడమేగా. అసలు మ్యాటర్ తెలిస్తే భయంతోనే చేస్తావురా అనుకొని నీ జోకులు ఆపి ముందు పదరా అంది. నిన్నట్లాగే ఆ కార్ కోసం వెయిట్ చేస్తూ ఆ కార్ రాగానే దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. సగం దూరం వెళ్ళాక స్నేహ వాళ్ళు ఫాలో చేస్తున్న కార్ని ఇంకో కారు వచ్చి గుద్దేసింది. అక్క, ఈ కారు నిన్న ఒకరికి యాక్సిడెంట్ చేసింది, ఈరోజు ఈ కార్ని ఇంకో కారు యాక్సిడెంట్ చేసింది. చూస్తుంటే దీని చరిత్ర అంతా యాక్సిడెంట్ మీదే ఉంటుందేమో, అందుకేనా దీన్ని ఫాలో అవుతున్నావు? రే నువ్వు నోరు మూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. 2 కార్లలో నుండి ఒకరు కూడా కిందికి దిగలేదు. ఇద్దరు ఏం జరుగుతుందా అని స్కూటీ అక్కడ పడేసి చెట్టు చాటు నుండి చూస్తూ ఉన్నారు. కాసేపటికి గుద్దిన కారులో నుండి ప్రశాంత్ దిగాడు. ఇద్దరు షాక్ అయిపోయి నోరు తెరిచి అలానే చూస్తూ ఉన్నారు. ప్రశాంత్ కార్ దిగి విఐపి కారులో ఉన్న డ్రైవర్ని బయటకు లాగి యాక్సిడెంట్ చేసి ఏమి ఎరగనట్టు రోడ్డు మీద ఎలా తిరిగేస్తున్నావురా? ఒక మనిషిని గుద్దేసేంతలో ఒళ్ళు తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నావారా దొంగన డక్క అని వాడి చెంప మీద అటు ఇటు వాయిస్తూ ఉన్నాడు. ఓహో, నిన్నటి యాక్సిడెంట్కి రివెంజ్ అనుకుంటారా అని కూల్గా నవ్వుతూ విష్ణు మీద చెయ్యేసి నించుంది. ఈరోజు కూడా వెహికల్ని మనం ఫాలో చేయట్లేదు, దాని గురించి వదిలేసి నీకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతున్నావు అని నీకు అనిపించట్లేదా అక్క? స్నేహ సీరియస్గా విష్ణు వైపు చూసి షటప్ అంది. నువ్వు అనేది ఒక్కవటే కదా, సర్లే. ప్రశాంత్ ఆ డ్రైవర్ని కొడుతుంటే సార్ ఈ కారు ఎవరితో తెలుసా? ఎవరిదైతే నాకేంట్రా, మా నాన్నమ్మని యాక్సిడెంట్ చేసింది నువ్వు అని మళ్ళీ వాడిని 4 పీకి తన ఫ్రెండ్కి కాల్ చేసి రే ఎక్కడున్నావురా, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి రా, నేను వస్తున్నా అని చెప్పి డ్రైవర్ని లాగి కారులో పడేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. రే విష్ణు పదరా, వెళ్ళిపోతున్నాడు, పద పద త్వరగా అని. మరి ఆ కార్తో మనకి పనేంట్రా, ముందు ఆయన గారు అక్కడికి తీసుకెళ్తున్నాడో పోనీరా. రే విష్ణు పదరా, వెళ్ళిపోతున్నాడు, పద పద త్వరగా అని మరి ఆ కార్తో మనకేంట్రా పని, ముందు ఆయన గారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో పోనీరా. ఇదేంటి ఇష్టం, మరి మనం 2 రోజులుగా దానికోసమే పడిగాపులు కాసింది. కారు కోసం కాదు, కారు వెళ్తున్న ప్లేస్ కోసం. అరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా, మిస్ అయిపోతాడు.
నువ్వైనా నేను అవ్వనివ్వనులే అని స్కూటీ స్పీడ్ పెంచాడు. కారు వెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ప్రశాంత్ దిగి కారులో ఉన్న డ్రైవర్ని ఇచ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. చరణ్ ఎక్కడ అని అక్కడున్న కానిస్టేబుల్ని అడిగాడు. సార్ ఇంకా రాలేదు అని జవాబు ఇచ్చాడు. సరే మీ సెల్లో పడేయండి అని కంప్లైంట్ రాసి ఇచ్చాడు. స్నేహ వాళ్ళు వచ్చి అరే విషుగా ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? అక్క అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదు. ఇక్కడే ఉండి చూద్దాం. అసలే పోలీస్ స్టేషన్ రిస్క్ అవసరమా చెప్పు? అంతే అంటావా? అంతే అక్క, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. సరే వెళ్ళిరా అని స్కూటీపై కూర్చుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటుంది. ఈలోగా చరణ్ వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నిన్న వీడి నాన్నమ్మకి యాక్సిడెంట్ చేశాడు. కార్ నెంబర్ AP16. నేను కంప్లైంట్ ఇచ్చాను. అండ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. లైఫ్లో మళ్ళీ కార్ కాదు కదా, ఏ వెహికల్ స్టీరింగ్ కూడా పట్టుకోకుండా చెయ్యి. చరణ్ క్యాప్ తీసి పక్కన పెట్టి రే మామ కూల్రా, అంత కోపమేంట్రా బాబు? కోపం కాక ఇంకేంట్రా, నానమ్మకి ఏమన్నా అయితే నేనేమవ్వాలి? ఇప్పుడు యాక్సిడెంట్ చేసి కూడా ఏమీ జరగలేదన్నట్టే తిరిగేస్తున్నాడు. ప్రశాంత్ చుట్టూ చేయేస్తూ వాడి సంగతి నేను చూసుకుంటా, ఇక నువ్వు వదిలే. నానమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా, లైట్గా ఇంజ్యూర్ అయ్యింది. నౌ షీ ఈజ్ ఫైన్. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. సరే నువ్వు వెళ్ళి నానమ్మని చూసుకో, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే నేను వెళ్తాను. పద కారు వరకు వస్తాను. నానమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు? స్నేహ, విష్ణు అని జర్నలిస్టులురా. ఓకే ఓకే, వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు చూసారా? మేబీ చూసి ఉండొచ్చు. ఏం లేదు, వాళ్ళు సాక్ష్యం చెప్తే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడే ప్రశాంత్ చూపులు అక్కడే ఎవరితోనో మాట్లాడుతున్న స్నేహ దగ్గర ఆగిపోయాయి. వెంటనే వెళ్ళి తన చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు. అది చూసి చరణ్ షాక్ అయ్యి వీడేంటి అమ్మాయిని అలా తీసుకొస్తున్నాడు అని రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉన్నాడు. స్నేహ కూడా షాక్ అయ్యి బొమ్మలా అతని వెనకే వెళ్తుంది. అప్పుడే తనకి పొద్దునొచ్చిన కళ గుర్తొచ్చింది. అప్పుడు స్పృహలోకి వచ్చి వదలండి అనేలోపు ఇదిగో తనే స్నేహ నానమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. చరణ్ షాక్ నుండి తేరుకొని గుడ్ జాబ్ స్నేహ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తుంది. తను మాత్రం అస్సలు చూడట్లేదు. సరేరా బాయ్, పని మాత్రం వదలొద్దు. నేను చూసుకుంటా అన్నాను కదా, నువ్వు ఇంకేం ఆలోచించకు. ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఎంత పొగరు అని ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. ఓకే మిస్ స్నేహ, ఈ కేసు విషయంలో మాకేమైనా హెల్ప్ కావాలంటే పిలుస్తాం. ఓకే సార్ అని తన ఫోన్ నంబర్ ఇచ్చి మళ్ళీ స్కూటీ దగ్గరికి వచ్చింది. ఈ విష్ణుగాడు ఎక్కడ పోయాడు? త్వరగా రారా బాబు, అసలే బుర్ర వేడెక్కిపోయింది. కాసేపటికి విష్ణు వచ్చాడు. రే ఎక్కడికి పోయావురా? అది అని చిటికిని వెళ్ళి చూపిస్తూ ప్రకృతి పిలిచిందక్క. నీ సరిపదా, ముందు ఒక కాఫీ పడాలి. ఇంటికేగా? నేను ఎప్పుడైనా బయట కాఫీ తాగానా? సరే అని స్నేహని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇక నేను వెళ్తాను. లోపలికి రా, నువ్వు కూడా కాఫీ తాగుదు. అమ్మ చేతి కాఫీ నీకు కూడా ఇష్టం కదా? అవును, బట్ అమ్మని బయటకు తీసుకెళ్ళాలి, లేట్ అవుతుంది. నేను వెళ్తానక్క. సరే జాగ్రత్త రా, అమ్మని రేపు కలుస్తానని చెప్పు. ఓకే బాయ్ అక్క. లోపలికి వెళ్ళి సోఫాలో కూలబడుతూ అమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. ఒక 5 నిమిషాలకి గుమగుమలాడే కాఫీ స్మెల్ ముక్కు పుటాలకి తగిలేసరికి కళ్ళు తెరిచి కాఫీ కప్ తీసుకొని థ్యాంక్స్ అమ్మా అని కాఫీ సిప్ చేస్తుంది. లక్ష్మి గారు స్నేహ తలపై చేయేసి ఈరోజు బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు. అమ్మ ఫుల్ టైర్డ్ అయిపోయాను అని కాఫీ కంప్లీట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా అమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయి పడుకుంది. థ్యాంక్ యూ స్నేహ అని ప్రశాంత్ స్నేహని హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. తన ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ వామ్మో ఇదంతా నా కళ, ఈ ప్రశాంత్ కల్లో కూడా వస్తున్నాడేంటి? విషుగాడు అన్నట్టు నేను అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా
అందుకే కల్లో కూడా వచ్చేస్తున్నాడా? ఈ మధ్య మేడం గారికి కళలు ఎక్కువైనట్టున్నాయి అని లక్ష్మి గారు చేతులు కట్టుకొని చూస్తూ, ఏం చేస్తాం, ఆయన గారిని ఏ ముహూర్తాన చూశానో కానీ ఆ రోజు నుండి మొదలైంది అని పక్కకు చూసి తను ఏమందో గుర్తు తెచ్చుకొని తల కొట్టుకుంది. లక్ష్మి గారు ఏంటి సంగతి అని కళ్ళగరేస్తూ చూస్తూ ఉన్నారు. అమ్మ అదేం లేదు, ఏదో పీడకల, నువ్వేదేదో ఊహించుకోకు, చెయ్యి ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అని వెళ్ళిపోయారు. ఉఫ్ అని మళ్ళీ బెడ్పై కొల్లబడి దుప్పటి ఫుల్గా కప్పేసుకుని నిద్రలోకి జారుకుంది.